కళ వరమే. మనిషికి దేవుడిచ్చిన వరం కళ. ఎన్నో ఆవిష్కరణలకు ప్రేరణ అది. ఆ నూతన ఆవిష్కరణలే ఎప్పటికప్పుడు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. షాజహాన్ కళ తాజ్మహల్, లారీ పేజ్ సెల్జీబ్రిన్ల కళ గూగుల్, నేడు అన్నింటా తానే కనిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందరో మేధావుల కళలకు ప్రతిరూపం. ఈ పదాన్ని అధికారికంగా ఉపయోగించి ఈ రంగానికి పునాది వేసిన వారిలో ప్రముఖుడు జాన్ ముఖర్జీ. కల కానిది విలువైనది, బతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అన్న మహాకవి శ్రీశ్రీ పాటలో ఎంత వాస్తవం ఉందో చూడండి. కళ కలగానే మిగిలిపోతే దానికి విలువ లేదు. వెలుగులోకి తెస్తేనే కళకి విలువ. ఉన్నత స్థాయికి చేరుకోవాలని అందరూ కళ్ళు కంటారు, కానీ కొందరే విజేతలవుతారు. ఆచరణలో పెట్టని అద్భుత ఆలోచన కన్నా కార్యాచరణ దాల్చే చిన్న కల మిన్న. కలగనడం ప్రాథమిక దశ. దానికి కార్యరూపం ఇవ్వాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి. నేటి మన ప్రగతి అంతా ఎందరో కలలుగని కాలహరణం చేయకుండా కష్ట నష్టాలను ఎదుర్కొంటూ వాటిని సాకారం చేసుకున్న ప్రతిఫలమే. పక్షికి ఎగరడానికి రెక్కలు కావాలి, వాటికి ఈకలు ఉండాలి. ఎంత పెద్ద రెక్కలుంటే అంత బాగా ఎగరొచ్చు. కళలో అంతే అనుకుంటాం. ఆస్ట్రిచ్ అనే పక్షికి పెద్ద రెక్కలుంటాయి, అయినా అది పైకి ఎగరలేదు. కానీ చిన్న గబ్బిలానికి రెక్కలున్నా అసలు ఈకలుండవు, అయినా పైకి ఎగురుతుంది. మనసులోని తృష్ణ, కోరిక, కలలను గుర్తించి కార్యాచరణలో పెట్టడమే విజేతల లక్షణం. కలల సాకారానికి అనుకూల పరిస్థితులను మనమే సృష్టించుకోవాలి. ఎందుకంటే ఎవరి కలల సాంద్రత వారికే తెలుస్తుంది. వాటిని అర్థం చేసుకుని అపజయాలను ఎదుర్కొని అమలుపరిచే వారినే విజయం వదిలిస్తుంది. అవరోధాలకు, సమస్యలకు భయపడే వ్యక్తులు పరిస్థితులను, ఎదుటివారును తప్పుపడుతూ చెయ్యదలుచుకున్న పనిని వాయిదా వేస్తుంటారు. వాయిదా అపజయానికి తొలిమెట్టు, సోమరితనం మలిమెట్టు. ఈ రెండు తోడైతే కళలు కరిగిపోతాయి. క్రియేటివిటీ లేదని వాల్ట్ డిజ్నీని ఒక న్యూస్ పేపర్ ఉద్యోగులను తీసేసింది. డిజ్నీ థీమ్ పార్క్ ఏర్పాటుకు రుణం ఇవ్వకుండా బ్యాంకులు 300 సార్లు తిరస్కరించాయట. అక్కడితో ఆయన ప్రయత్నం ఆపేసి ఉంటే ఇప్పుడు డిజ్నీల్యాండే ఉండేది కాదు. ట్రాఫిక్ ఓ డేటా అని కంపెనీ పెట్టి అనుభవం సంపాదించాకే బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ను స్థాపించి విజయానికి కొత్త భాష్యం చెప్పారు. కళల్ని కార్యాచరణలో పెట్టిన వెంటనే విజయం వచ్చి ఒళ్ళు వాలిపోతుందని ఆశించకూడదు. గొప్ప విజయాలు సాధించిన చాలామంది మొదట ఎంతో కొంత అపజయాన్ని ఎదుర్కొన్న వాళ్లే. నిద్ర పట్టకుండా చేసేవే నిజమైన కళలు అన్నారు అబ్దుల్ కలాం గారు. కళను వరంగా భావించాలి, కానీ కల్లోలం సృష్టించే కలవరంగా కాదని గ్రహించాలి.